హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఖుషి హర్షి 999. తమ్మునేలు చూసారు కదా అండి. ఈరోజు ఈ వీడియోలో బాలింతలు పథ్యం అనేది ఎలా చేయాలి అనే టాపిక్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. బాలింత పథ్యం గురించి మన పెద్దవాళ్ళకు, డాక్టర్స్కి, మళ్ళీ డెలివరీ అయిన మహిళలకి కనుక డిబేట్ అనేది పెడితే ఒక కాంట్రవర్సీ టాపిక్ అవుతుందనేసి నేను అనుకుంటున్నాను. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ విషయానికి వస్తే బాలింతలకు పెద్దవాళ్ళు అసలు వాటర్ అనేది ఇవ్వరండి. కొంచెం 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 ఇస్తూ ఉంటారు. అలా ఇవ్వడం వల్ల చాలా డేంజర్ అండి. ఎందుకంటే బాలింతలకు వన్స్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది వచ్చిందంటే డెలివరీ అయినప్పుడు ఎంత పెయిన్ అయితే భరించామో అంతకంటే డబుల్ పెయిన్ అనేది అనుభవించాల్సి ఉంటుంది. ఇంకొకటి కాన్స్టిపేషన్ వచ్చిందంటే పైల్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. దయచేసి బాలింతలకు సఫిషియెంట్ వాటర్ అనేది ఇవ్వండి. మీరు కూడా ఎవరు ఇస్తారు కదా అని వెయిట్ చేయకుండా గోరువెచ్చని నీటిని మీరు టైం టు టైం తీసుకోవడానికి ట్రై చేయండి. వాటర్ తాగడం వల్ల ఇంకొక మంచి బెనిఫిట్ అయితే ఉందండి. అదేంటంటే ప్రెగ్నెన్సీలో మనకు కాళ్ళ వాపులు అనేది ఎక్కువగా ఉంటాయి కదా, ఆ వాపులన్నీ తగ్గడానికి చాలా వాటర్ హెల్ప్ అవుతుందండి. ఇంకొకటి మన బాడీలో ఉన్న విష పదార్థాలన్నీ యూరిన్ రూపంలో బయటికి పోతాయి. వాటర్ తాగడం వల్ల చీమ్ పడుతుంది, కుట్లకి చీమ్ వస్తుందని, కడుపు పడుతుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అది అసలు నిజం కాదండి, అది జస్ట్ అపోహ మాత్రమే. దయచేసి బాలింతలకి వాటర్ ఇవ్వడానికై ట్రై చేయండి. ఇంకొకటి ఫ్రూట్స్ విషయానికి వస్తే అన్ని రకాల పండ్లను బాలింతలు తీసుకోవచ్చండి. ఎస్పెషల్లీ సీజనల్ ఫ్రూట్స్. బనానా తీసుకోకూడదని పెద్దవాళ్ళు చెప్తారు, వాతం చేస్తుంది అంటారు కదా, అది అసలు నిజం కాదండి. బనానాలో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది మ్యాక్సిమం బనానా తీసుకుంటే రాదండి. నేనైతే నా డెలివరీ అయిన తర్వాత బనానా తీసుకున్నానండి. 9th మంత్ ప్రెగ్నెన్సీలో కూడా తీసుకోవద్దనే చెప్తారు. నేనైతే డెలివరీ అయ్యేంత వరకు కూడా బనానా తీసుకున్నాను, డెలివరీ అయ్యాక కూడా బనానా తీసుకున్నాను. నాకైతే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాలేదు. ఇంకొకటి సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవద్దని చెప్తారు. అంటే నిమ్మజాతి పండ్లు అంటారు కదా, లైక్ ఆరెంజెస్ కానీ, మోసంబి, కమలా పండ్లు, ఇవి తీసుకుంటే కొంతమందికి జలుబు, దగ్గు, జ్వరం అట్లా వస్తూ ఉంటాయి. ఎందుకంటే అవి కొంతమందికి పడవు. అంత మాత్రాన ఆ పండ్లు మనకు చెడు చేస్తాయని కాదు, వాటిలో సి విటమిన్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఆ పండ్లు తీసుకోవడం వల్ల మనకు గాయం అనేది త్వరగా హీల్ అవుతుందండి. ఇదైతే నేను నమ్ముతున్నాను. అన్ని రకాల పండ్లు తీసుకోవచ్చు, లైక్ పపాయ, యాపిల్, సపోటా, ఇంకా సీజనల్ ఫ్రూట్స్ అండి. ఏ పండును మిస్ చేయాల్సిన అవసరమే లేదు. ప్రెగ్నెన్సీ టైంలో మటుకు పపాయ, పైనాపిల్, గ్రేప్స్ ఇట్లాంటివి అవాయిడ్ చేస్తాము. కానీ డెలివరీ అయిన తర్వాత ఏ ఫ్రూట్ని కూడా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదండి, అస్సలు లేదు. ఆకుకూరలు, కూరగాయల విషయానికి వస్తే అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు మనం తీసుకోవచ్చండి. ఎస్పెషల్లీ వంకాయ, గోంగూర. అందరూ కూడా వంకాయ, గోంగూర తినవద్దనే చెప్తారండి. అందుకనే నేను స్పెసిఫిక్గా ఈ రెండింటి గురించే మా డాక్టర్ని అడిగి తెలుసుకున్నాను. ఆవిడ ఏమన్నారంటే, మనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్తోనే స్టార్ట్ చేస్తారు కదా. మనం డెలివరీ అయినప్పుడు ఐరన్ అనేది చాలా లాస్ అవుతుందండి మన బాడీలో. అలాంటప్పుడు గోంగూరలో ఐరన్ అనేది పుష్కలంగా ఉంటుందండి. కొంతమందికి వంకాయ, గోంగూర పడదు, అలాంటి వాళ్ళు అవాయిడ్ చేయండి. నేనైతే గోంగూర ఫస్ట్ కొంచెం తీసుకున్నానండి, మాకు ఎట్లాంటి ప్రాబ్లం అనిపించలేదు. అందుకనేసే గోంగూర తీసుకోవడం స్టార్ట్ చేశానండి. ఎటువంటి అదేం లేదండి, అలర్జీ వస్తుంది, దురద వస్తుంది, అది జస్ట్ అపోహ మాత్రమే. ఇంకా వంకాయలో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుందండి. అది తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని దూరం చేసుకోవచ్చు. కానీ పెద్దవాళ్ళు వద్దంటారు కదా, ఎవరికైనా అలర్జీ ఉందంటే వంకాయని అవాయిడ్ చేయండి. బట్ గోంగూరను మాత్రం మీకు ఎలాంటి అలర్జీ లేకుంటే అవాయిడ్ చేయడం మంచిది కాదండి. పుష్కలంగా తీసుకోండి, ఏం పర్లేదు. ఇంకా ప్రోటీన్ విషయానికి వస్తే నాన్ వెజ్లో ప్రోటీన్ అనేది ఉంటుందండి. లైక్ చికెన్లో కానీ, ఎగ్లో కానీ, మటన్లో కానీ ప్రోటీన్ అనేది పుష్కలంగా ఉంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళు వెజ్ తీసుకోవడానికి ట్రై చేయండి. నాన్ వెజ్లో మటన్లో మళ్ళీ తలకాయ కూర, నెర్నెడ ఇవి ఉంటాయి కదా, అవి తింటే పిల్లలు మెడలు త్వరగా నిలబెడతారు అంటారు కదా. మరి నాన్ వెజ్ తినని వాళ్ళ పరిస్థితి ఎలా? నేనైతే నాన్ వెజ్ తినను, తలకాయ కూర ఇవి కూడా నేను తినలేదండి. కానీ పాప మెడలైతే నిలబెట్టింది. తింటే మంచిది, 90% మెడలు త్వరగా నిలబెడతారని పెద్దవాళ్ళు అంటారండి. ఇంకొకటి, మనకి చికెన్ అనేది 1 month వరకు అవాయిడ్ చేయండి. ఈ నాన్ వెజ్ తినేటప్పుడు మసాలాలు ఇవి ఎక్కువగా లేకుండా చూసుకోండి. ఆయిల్ తక్కువగా, మసాలాలు లేకుండా, స్పైసీ లేకుండా తింటే మంచిదండి.
ఫిష్ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. ఫిష్లో మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. అవి పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్లో చాలా ఉపయోగపడతాయండి. నేనైతే తీసుకోలేదు, ఎందుకంటే నేను నాన్ వెజ్ తినను కాబట్టి ఫిష్ తీసుకోలేదు. ఇంకా కాల్షియం విషయానికి వస్తే పాలల్లో కాల్షియం అనేది పుష్కలంగా ఉంటుందండి. కానీ కొంతమంది పాలు తాగరు కదా, నాలాంటి వాళ్ళు. నేను కూడా పాలు తాగనండి. కానీ పాల పదార్థాలు లైక్ మజ్జిగ కానీ, పన్నీర్ కానీ, ఇంకొకటి పెరుగు కానీ తీసుకోవచ్చు. మజ్జిగ పెరుగు తీసుకోవడం వల్ల కుట్లకు చీము వస్తుంది అనేసి అంటుంటారు. అది జస్ట్ అపోహ మాత్రమేనండి. మజ్జిగ పెరుగు చాలా మంచిది, గట్ బ్యాక్టీరియా అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొకటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తాయండి. సో మజ్జిగ తీసుకోవడానికి ట్రై చేయండి, చాలా మంచిది. రకాల ఫుడ్ తీసుకోకూడదు. అదేంటంటే జంక్ ఫుడ్ కానీ, మసాలా ఫుడ్ కానీ, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ అవి తీసుకోకూడదు. పథ్యం అంటే అదే అండి, అన్హెల్తీ ఫుడ్ తీసుకోవద్దని చెప్పడం పథ్యము. కానీ మనం దాని రివర్స్లో హెల్తీ ఫుడ్నే తీసుకోవడం మానేస్తున్నాము. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే బాలింతలు ఉన్నారో దయచేసి వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కమెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ సరికొత్త టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.